ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని మరి తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జూకంటి ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో పారుపల్లి నివాసి అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా ప్రజల్లో నేనున్నానంటూ మరి ప్రజలకు మోటివేట్ గా చేస్తూ ప్రతి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మరి మన ముందున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన దృష్టి పెడుతున్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? సో ఎట్లా ఉంది అసలు మూమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు? సో మీరు ప్రజా సమస్యల గురించి ఒక నేనున్నానంటూ ప్రజల్లోకి ముందు ఉంటారు ఎప్పుడు చూసినా కానీ. ఎట్లా అనిపిస్తుంది అసలు దీంట్లో ఉంటుంటే? ప్రజల గురించి మీరు ఒక నాయకుడిగా ముందుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంటుంది అసలు? ముందుగా V7 మీడియా సంస్థ గారికి ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి మీ V7 యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు సమస్త రంగాల్లో న్యాయమైనటువంటి వాటా దక్కాలనే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ఉద్యమాల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద తాడిత పీడిత వర్గాలకు రైతాంగ సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, అనేక సమస్యల మీద స్పందిస్తూ అనేకమైనటువంటి పోరాటాల నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. సో మరి ప్రజల్లో ఈ విధంగా ఉంది. సో ఏ పార్టీలు వచ్చినా ప్రజా సమస్యలు అట్లనే ఉంటుంటాయి. సో గతంలో మనకి టీడీపీ పార్టీ రూల్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ గారు కూడా మనకి ఉమ్మడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సో సమస్యలు ఎందుకు అట్లానే ఉంటుంటాయి? సో మీరు ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ సమస్య వచ్చిన మండలంలో అయితేనేమి, జిల్లాలో అయితే. సో మీరు టోటల్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి సో ఏమనిపిస్తుంది అసలు? ఒక్కొక్కసారి రాజకీయాల పైన నమ్మకం ఉంటుందా? ఏం జరుగుతుంది అసలు? ప్రధానంగా పాలక పక్షాలు బలహీన వర్గాల, ముఖ్యంగా పేద వర్గాల ఓటు బ్యాంకును ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేస్తున్నాయి తప్ప మరి ఈ వర్గాల సంక్షేమానికి, తాడిత పీడిత వర్గాల సంక్షేమానికి, రైతాంగ సంక్షేమానికి, నిరుద్యోగుల సంక్షేమానికి, గ్రామీణ ప్రాంత వర్గాల సమస్యల పరిష్కారానికి పాలకులు శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపలేకపోతా ఉన్నాయి. వీళ్ళ సంక్షేమాన్ని, వీళ్ళని ఎట్లా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి, ఈ వర్గాలను ఎట్లా అభివృద్ధి చెందించాలి అని చెప్పి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన చేయడం లేదు. కేవలం ఓటు బ్యాంకు మీద ఉన్న ప్రేమ, ఈ ప్రాంత ప్రజల యొక్క ఓటు బ్యాంకు మీద ఉన్న ప్రేమ వీళ్ళ అభివృద్ధి మీద లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి అనేక ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల కాలంలో అనేకమైన ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, అనేక మంది పాలకులు మారుతా ఉన్నారు. మరి అనేక సార్లు భారత రాజ్యాంగాన్ని కూడా అనేక సార్లు మార్చడం జరిగింది. కానీ ఈ దేశంలో 90% పైగా ఉన్నటువంటి మరి తాడిత పీడిత వర్గాల ప్రజల జీవన సమస్యలు మారడం లేదు. ప్రజల సమస్యలు ప్రజల జీవన విధానంలో కనీసమైనటువంటి మార్పులు రావడం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతా ఉన్నాయి ఈ పాలక పక్షాలు. సో ఈ మార్పు అనేది ఎలా వస్తే బాగుంటుంది అసలు? సో ఇంతగా ప్రజలు అస్తవ్యస్తంగా ఉండి ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి మీరు ముఖ్యంగా బీసీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అసలు ఇది మార్పు ఏ విధంగా వస్తుంది? అసలు ఎట్లా వస్తుంది అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు దీన్ని మార్పు ఎట్లా తీసుకురావాలి? ప్రజల్లో నిత్యం చైతన్యం చేయడానికి మీరు ఎంతో కృషి చేస్తుంటారు. అసలు మార్పు అనేది ఎలా రావాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అసలు? ప్రధానంగా అసలు ప్రజాస్వామ్య దేశం అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు పరిపాలన జరగాలి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ఉన్నాయి. 90% పైగా ఉన్న ప్రజలు ఓటు వేసే యంత్రాలుగానే వాడుకుంటా ఉన్నాయి. కానీ వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుపడాలి, విద్యాపరంగా ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, మరి ఉద్యోగపరంగా ఎట్లా మార్పులు తీసుకురావాలి, వీళ్ళ యొక్క శాశ్వత పరిష్కార మార్గాలు ఎట్లా తీసుకోవాలంటే ఆలోచన చేయడం లేదు. ఈ ప్రజలను ఓటు చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో. ప్రధానంగా ఓటు చైతన్యం ద్వారానే పాలకులను మెడవంచగలుగుతాం, తల వంచగలుగుతాం. కాబట్టి ఓటు చైతన్యం రావాలి. మనల్ని మన ఓటు మనం వేసుకున్నటువంటి వ్యవస్థ రావాలి. మన ఈ బూటకపు పాలనను మనం అంతమొందించడానికి బూటక పరిపాలన కాకుండా ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన జరగాలి. మెజారిటీ ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజా పరిపాలన జరగాలని మేము కోరుకుంటున్నాం. జూకంటి ప్రయాణం అంటే అసలు ఏంటి? వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది అసలు? మీరు సమాజంలో ఎట్లా ఉంటుంటారు అసలు ఏంటి? మాది యాదాద్రి జిల్లా రాజపేట మండలం. ఓకే.
పారుపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు జూకంటి కేశవులు, జూకంటి పద్మ. ఓకే. మా ముత్తాత గారు అయినటువంటి సంగం వీరప్ప మాది వామపక్ష కుటుంబం. ఆ కుటుంబ నేపథ్యం వల్ల మాకు అదే కాలక్రమేణా రాజకీయాల మీద అభిరుచి పెరిగింది. మరి విద్యాభ్యాసం ప్రాథమిక విద్య పారుపల్లిలోనే కొనసాగింది. తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు వెళ్ళాము. అక్కడ బీసీ హాస్టల్లో వండుకుంటూ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమాలు నిరంతరం హైదరాబాద్లో విద్యార్థి సమస్యల మీద పోరాటం చేయడం మూలంగా మాకు విద్యార్థి రాజకీయాల మీద పూలే అంబేద్కర్ ఆలోచన భావజాలం మా మీద పడి మేము సామాజిక ఉద్యమాల వైపు రావడం జరిగింది. ఈ సోషల్ యాక్టివిటీస్ వైపు ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు సానుభూతి వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకునేటటువంటి జనరేషన్లో మీరు ప్రజల కోసం ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనాలని అసలు ఎలా అనిపించింది? అసలు ముఖ్యంగా మీరు మీకు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటివి అసలు? మేము డిగ్రీ కోసం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బీసీ కాలేజీ హాస్టల్లో ఉండడం మూలంగా అక్కడ అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు రావడం, విద్యార్థులు అనేక గ్రామాల నుండి నిరుపేద కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కనీసం స్కాలర్షిప్ల మీద ఆధారపడి జీవించేటువంటి విద్యార్థులు రావి కనీసం హైదరాబాద్ రూమ్ రెంట్ దొరకలేనటువంటి పరిస్థితి, రక్తాన్ని అమ్ముకొని విద్యను అభ్యసించేటువంటి రోజులు అవి. ఆ రోజుల్లోనే మరి విద్యార్థి పూలే అంబేద్కర్ భావజాలంతో ఆ రోజు మా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం నేత, బీసీ 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమాల్లో ఉన్నటువంటి బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు నిరంతరం మాతోని అనేకమైనటువంటి స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, డిశ్చార్జీల విషయంలో కావచ్చు, అనేక విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్న క్రమంలో మేము కూడా మా పూలే అంబేద్కర్ భావజాలంతో విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులమైన. సో మీరు చదువుతున్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మరి మీకు మీ పేరెంట్స్ ఇదంతా సహకారానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్య కారణంగా ఉంటారు. ప్రతిదానికి సపోర్ట్ చేయడం, ఒక గురువుల కంటే ముందు మన పేరెంట్స్ మనం గురువులాగా భావిస్తాం. సో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ద్వారా ఎట్లా మోటివేట్ అయ్యారు మీరు అసలు? మాది ప్రధానంగా వామపక్ష కుటుంబం. మా ముత్తాత గారు సంగం వీరప్ప గారు ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాటం చేసినటువంటి వారిలో ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డటువంటి నేత వామపక్ష కుటుంబం. ఆ యొక్క ఉద్యమ భావజాలంతో మా తల్లిదండ్రులు కూడా మా నాన్నగారు కూడా ఆ రోజుల్లోనే డిగ్రీ చేసి చదివి ఉన్నాడు. దాని ఫలితంగా ఎంకరేజ్ చేశారు. మాకు విద్యార్థి ఉద్యమాల వైపు మేము ప్రధానంగా విద్యార్థి ఉద్యమాల వైపు తిరుగుతున్న క్రమంలో ఆ ఉద్యమ భావజాలంతో మమ్మల్ని ఎక్కడ తిరిగినా ఏ ఉద్యమం చేసినా ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా ఇది మనం చూసుకుంటే రాజపేట అప్పుడు నల్గొండలో ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉంటుండే. సో ఆ ఇబ్బందుల్లో మీరు మేజర్గా ఫేస్ చేసి ప్రజలకు ఒక ముందుగా ఉండి సాల్వ్ చేసినటువంటి ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి? మీరు దేంట్లో పాల్గొని ప్రజలకు ముందుగా నడవడం జరిగింది సార్? మేము మా ఉద్యమ ప్రస్థానం 2002లో మొదలైంది. 2002లో విద్యార్థి నేతగా మా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆనాడు విద్యార్థి సమస్యల మీద, ఆనాడు కేంద్రీయ విద్యా సంస్థల్లో ఐఐఎంలలో బీసీ విద్యార్థులకు మరి రిజర్వేషన్లు కావాలని చెప్పి రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఈ ప్రాంత విద్యార్థులను మరి రిజర్వేషన్ల అనుకూల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఆ రోజుల్లోనే 2003లోనే మరి అంబేద్కర్ ఆలోచనల భావంతో రిజర్వేషన్ల ఎవరైతే మా బీసీ విద్యార్థులకు జాతీయ స్థాయి, కేంద్రీయ స్థాయి విద్యా సంస్థలనే ఐఐఎంలలో మరి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనలతో ఈ ప్రాంత విద్యార్థులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆందోళనలు చేపట్టి ఆ ఉద్యమంలో మేము పోరాటంలో విజయం సాధించగలిగాం. సో పోరాటం అయితే చేయగలుగుతున్నారు, కానీ బీసీలకు ఇంకా ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అవకాశాల్లో కానీ బీసీలకు అణచివేసే పరిస్థితిలోనే ఇంకా కొనసాగుతుంది. అగ్రవర్ణాల నాయకులైతేనేమి, నాయకుల దగ్గర ఉన్నటువంటి ఏ విధంగా ముందుకెళ్లకుండా మోకాలు అడ్డుపెట్టే విధంగా అగ్రకుల నాయకులు ఈనాడు 42% రిజర్వేషన్ కొనసాగాలన్నట్టుగా నడుస్తుంది. సో బీసీలు అణచివేతకు ముఖ్య కారణం ఏంటి అసలు? మిస్టేక్ ఎక్కడ జరిగింది? అసలు ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజా పరిపాలన జరగాలి. కానీ దేశంలో, రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ బీసీలు పాలకులుగా ఉండాల్సినటువంటి బీసీలు పాలితులుగానే ఉన్నారు. కొన్ని ఏండ్ల నుండి కొన్ని వర్గాలే 5% ఉన్నటువంటి వాళ్ళు, 0.5% ఉన్నటువంటి వాళ్ళు
ఈ దేశ జనాభాలో 70% 80%గా ఉన్నటువంటి బలహీన వర్గాలను మరి పాలించగలుగుతా ఉన్నారు. కానీ మా బీసీలను, బలహీన వర్గాలను, దళిత బహుజనులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ ఉన్నారు తప్ప మరి వీళ్ళను కూడా అభివృద్ధి చేయాలి, వీళ్ళను కూడా విద్యాపరమైన మార్పులు తీసుకురావాలి, వీళ్ళకు కూడా రాజకీయపరమైన అవకాశాలు కల్పించాలి, జనాభా దామాషా ప్రకారంగా అవకాశాలు కల్పించాలి, విద్యా సంస్థల్లో విద్యాపరమైనటువంటి రాయితీలు ఇవ్వాలి, ఉద్యోగపరమైన అవకాశాలు ఇవ్వాలి, రాజ్యాధికారంలో వీళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. వాళ్ళ జనాభా కూడా 50% పైగా ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి కనీసమైనటువంటి ఆలోచన పాలకులు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. గతంలో కూడా మేము అనేకమైనటువంటి ఆందోళనలు చేశాం. మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ ఉన్నాం. మా జనాభా దామాషా ప్రకారం మేము ఎంతమందిమో మాకంతా వాటా దక్కాలని చెప్పి గత అనేక దశాబ్దాలుగా అనేక పాలక వర్గాల మీద మేము ఒత్తిడి తెస్తూ ఉన్నాం. కానీ ఆ పాలకులు మా మొర ఆలకించిన పాపాన పోలేదు. అనేక దశాబ్దాలుగా కూడా కేవలం ఓటు బ్యాంక్ అనే వాడుకో ఉంటున్నాయి తప్ప వీళ్ళను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఉద్యమాలు జరిగిన ప్రజలు ఇంకా అలసత్వం అనేది జరుగుతూ ఉంది. బీసీలు, సో అన్ని బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కానీ ఇంకా ఎందుకు చైతన్యవంతం అవ్వట్లేదు? ఉన్నటువంటి మేజర్గా మీలాంటి యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నవారు మాత్రము ప్రాణాలకు భయపడకుండా జైళ్ళకు పోయినా కానీ, పోలీస్ కేసులు పెట్టించుకున్నా కానీ ప్రజల కోసం ఈనాడు ప్రజల్లో ఇంకా చైతన్యం రావట్లేదు. సో దీనికి ముఖ్య కారణం ఏంటి? ప్రజల్లో చైతన్యం ఏ విధంగా రావాలి అసలు? బలహీన వర్గాలు ప్రధానంగా ఇప్పుడిప్పుడే చైతన్యవంతం ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు గురైనటువంటి కులాలు, పీడిత కులాలు ఇప్పుడిప్పుడే మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పుడిప్పుడే పసిగట్టగలుగుతా ఉన్నారు. ఓటు చైతన్యం ఈ వర్గాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది. ఇక సహించేది లేదు. పాలక అగ్రకుల ఆధిపత్యాన్ని సహించలేదు. మేము ఎంతమందిమో మాకంత వాటా దక్కాలని చెప్పి మా బలహీన వర్గాలు, దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఓటు చైతన్యం మా వర్గాల్లో ఓటు చైతన్యం తీసుకురావడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సహించేది లేదు. బీసీల జనాభా దామాషా ప్రకారం మాకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. మా వర్గాలను చైతన్యం చేయడంలో మేము ముందు వరుసలో ఉంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం పోరాటానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కులను ఇచ్చారు. సో ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి, ఇచ్చేటటువంటి హక్కులను కాలరాసి, అణచివేతే దిశగా ఉన్నటువంటి దళితులను, ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇంకా తొక్కడమే చూస్తున్నారు. సో దీనికి మార్పులు రావాలంటే ఎట్లా చేయాలనుకుంటున్నారు? దురదృష్టకరం. మరి భారత రాజ్యాంగ నిర్మాత అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, ఈ కులవర్గ పునాదుల మీద నిర్మితమైనటువంటి భారతీయ సమాజంలో విద్యా హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాన్ని పాలించే హక్కు, ఈ దేశంలో ఏ వర్గాలైతే విద్యకు నిరాదరణకు గురవుతూ ఉన్నారో, రాజకీయ అంటరానితనానికి గురవుతూ ఉన్నారో ఆ వర్గాలకు అన్ని రకాల అవకాశాలు రావాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సమానత్వమైనటువంటి సూత్రాన్ని అందించి మరి దేశంలో అన్ని వర్గాలు అన్నదమ్ముల్లాగా ఉండాలి, అన్ని వర్గాలకు సమానమైనటువంటి వాటా దక్కాలని చెప్పి ఏ లక్ష్యం కోసమైతే భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడో మరి ఈ పాలకులు మరి రాజ్యాంగం యొక్క ఆశయాలను గూట్లుపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులే ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించి ఈ వర్గాల యొక్క ప్రయోజనాలను కాలరాస్తా ఉన్నారు. ఈ దుర్మార్గం, ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా మా బలహీన వర్గాలంతా కూడా పూలే అంబేద్కర్ ఆలోచనలతో భారత రాజ్యాంగంతో ఇప్పుడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా అనేక పక్షాలు కూడా మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అనేక రాజకీయ పక్షాలు కూడా మరి భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి కూడా కొంతమంది చివాకులు పేల్చినటువంటి ఘట్టాలు, దాని ఫలితంగా దాని పర్యవసానంగా మరి భారతీయ జనతా పార్టీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ మన కేసీఆర్ గారు కూడా మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కొన్ని చివాకులు పేల్చడం జరిగింది. దానికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బలైన వర్గాలంతా కూడా మరి ఏకమై మరి ఏ విధంగా గుణపాఠం చెప్పినటువంటి సందర్భాలు మనం గమనిస్తాం. సో మనం ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ వర్ధంతి జయంతి కార్యక్రమాలప్పుడు మాత్రమే అందరు ముందుకు రావడం జరుగుతుంది. సో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారి నియమాలు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి. కానీ దాన్ని మాత్రం ఈనాడు రాజకీయ నాయకులు ఏమాత్రం ఫాలో కాకుండా అదొక స్టైల్గా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి జయంతికి, వేడుకల కార్యక్రమాలకి, వర్ధంతి కార్యక్రమాలకి ఈ విధంగా ముందుకొచ్చి మాత్రం షో పుటప్ చేసి వెళ్తుంటారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటారు?
భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగించాలి, కానీ ఇవాళ పాలకులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ జయంతి నాడో వర్ధంతి నాడో వచ్చి వాళ్ళ యొక్క విగ్రహాలను కౌగులించుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క విగ్రహాలకు దండాలేసి దండం పెట్టి మరి పోతా ఉన్నారు తప్ప అంబేద్కర్ మహనీయుడు కోరుకున్న కళలను, వారి యొక్క ఆశలను, వాళ్ళ యొక్క ఆశయాలను మరి నెరవేర్చడంలో ఈ పాలకుల వరకు అంబేద్కర్ ఏ చూపుడు వేలుతోనైతే ఏ ఆదేశాలు ఇచ్చాడో ఆదేశాలను అమలు చేయడంలో పాలక వర్గాలు చిత్తశుద్ధితో అమలు చేయడం విఫలమవుతా ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా పాలకులు మరి అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోని ముందుకు పోవాలి. ఆయన కలగనటువంటి ఆయన ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో ఆ ఆశయాలను మరి అమలు చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నది. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు రూల్ చేయడం జరిగింది, 10 years. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ఈనాడు మరి బీసీ కులగణన ఏదైతుందో సక్సెస్ఫుల్ గా మూవ్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? మరలా ఇది ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా? మోకాలు అడ్డు పెట్టి మళ్ళీ స్టాప్ చేసే విధంగా మనకుండా. సో ఈరోజు హైకోర్టు కూడా 3 నెలల్లో దీనికి ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలని చెప్పడం జరిగింది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముందుకు పోతుందా, స్టాప్ అవుతుందా, ఏంటి అసలు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీసీల సంక్షేమాన్ని విస్మరించడం మూలంగా భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఓటు బ్యాంకు తగ్గింది, ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి బలైన వర్గాల సంక్షేమాన్ని విస్మరించింది. దాని ఫలితంగా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ హామీ కూడా ఎన్నికల హామీలో మరి బీసీల డిక్లరేషన్ చేస్తామని చెప్పి, బీసీల కులగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే బీసీల సమగ్ర కులగణన చేపడతామని చెప్పి వాళ్ళ అభివృద్ధికి అనేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ కులగణన చేయాలి. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2-3 మాసాలలోనే మొదటి దశ అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ తీర్మానం చేసింది కులగణన చేస్తామని చెప్పి. దానికి అనుగుణంగా జీవో తీసుకురావడం జరిగింది. కొంత కులగణన కోసం అని చెప్పి కొంత బడ్జెట్ 150 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయాలి. నిన్ననే హైకోర్టు కూడా 3 నెలల్లోగా బీసీ కులగణన చేసి ఎన్నికలు నిర్వహించాలి, 3 నెలలుగా మరి బీసీ కులగణన చేపట్టాలి, మాకు స్పష్టమైనటువంటి గణాంకాలతో మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి మరి హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎట్లాంటి అడ్డంకులు లేకుండా కులగణన చేపట్టాలని చెప్పి స్పష్టమైనటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపట్టి ముందుకు పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ గా రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేయడం జరిగింది, ఖచ్చితంగా బీసీ కులగణన కావాల్సిందే అని చెప్పేసి. కానీ దీన్ని ముందుకు పోయే దిశగా ఖచ్చితంగా అవుతుందంటారు? ఎందుకంటే ఈనాడు 119 నియోజకవర్గాలలో ఒక బీసీ నాయకులను చూసుకుంటే ఏమాత్రం ఉన్నారు? ముదిరాజులు ఎక్కడున్నారు? చాకలి వాళ్ళు, గౌట్ అన్నలు, యాదవులు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఏమైపోయింది? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు, 130 పైగా ఉన్నటువంటి బీసీ కులాలు చాలా రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు న్యాయమైనటువంటి వాటా దక్కడంలో చాలా వివక్షకు గురవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని వాళ్ళ అభివృద్ధికి స్పష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చేపట్టాలి. దాని ఫలితంగా అన్ని వర్గాలకు 130 కులాలకు రాజకీయమైనటువంటి అనేక కులాలు, గొర్రెల కాపరులు కావచ్చు, గౌడన్నలు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, చాకలి, మంగలి, వడ్రంగి, నేత, గీత అనేక మంది కులాల వారికి చాలా రాజకీయ అంటరానితంలో మగ్గుతా ఉన్నారు. మీరు ఎలాగో ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో అవకాశాలు ఇవ్వలేదు, కనీసం స్థానిక సంస్థలో ఉన్న ఈ వర్గాలకు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చేపట్టి మరి వాళ్ళకు స్పష్టమైన వాళ్ళ జనాభా దామాష ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నేను V7 యాజమాన్యం ద్వారా విజ్ఞప్తి చేస్తాను. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి 17% కుదించడం జరిగింది రిజర్వేషన్ లో భాగంగా. సో అప్పుడు ఉన్నటువంటి బీసీలో రాజకీయ అవకాశాలు కూడా తెలంగాణ రాష్ట్రం భారీగా కోల్పోవడం జరిగింది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో. సో ఇప్పుడు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? అసలు బీసీ కులగణనకు, బీసీ గణాంకాలకు సంబంధించి స్పష్టమైనటువంటి గణాంకాలు లేకపోవడం మూలంగా న్యాయపరమైనటువంటి వివాదాలు ఏర్పడతా ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడతా ఉన్నాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడడం మూలంగా ఇది కులగణన అనేది
కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విధానం ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల మీద ప్రేమతోనో, బీసీల ఓటు బ్యాంకు మీద ప్రేమతోనో ఏదో కులగణన చేస్తామని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో న్యాయపరమైనటువంటి వివాదాలు ఏర్పడతా ఉన్నాయి, న్యాయపరమైన చిక్కులు, అవరోధాలు ఏర్పడతా ఉన్నాయి. దీనికోసం ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతోని కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య, కులగణన మీద చట్టంలో స్పష్టంగా ఒక ఎజెండా ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా బీసీలకు గతంలో 32% ఉన్నటువంటి రిజర్వేషన్లను 22% తగ్గించారు. దానికి స్పష్టమైనటువంటి గణాంకాలు లేకపోవడం, మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే 50% ఏదో సీలింగ్ ఏదైతే ఉన్నదో దాని ఫలితంగా న్యాయపరమైనటువంటి అవరోధాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి కులగణన చేయాలి. ఈ దేశంలో కుక్కలకు, నక్కలకు, పశుపక్షాదులకు లెక్కలు ఉన్నాయి, భూములకు లెక్కలు ఉన్నాయి, మొక్కలకు లెక్కలు ఉన్నాయి. కానీ ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి సమస్త తాడిత పీడిత వర్గాలైనటువంటి వెనుకబడిన వర్గాలకు లెక్కలు లేకపోవడం మూలంగా అన్ని రంగాల్లో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనికోసం ప్రభుత్వాలు ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పాలకులు స్పష్టమైనటువంటి కార్యాచరణను ప్రకటించి లెక్కలు తీసి మరి వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కొటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మీరు రెగ్యులర్ గా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమాల నుంచి గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే హాట్ టాపింగ్ ఉంది, బీసీ కులగణన అనేది జరుగుతోంది. చర్చనీయాంశంగా సోషల్ మీడియాస్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సో అదే విధంగా ఈనాడు బీసీలు ఉవ్వెత్తున లేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్ గారికి రావడం జరిగింది. సో దీన్ని మీరు ఎట్లా తీస్తున్నారు? సో గతంలో ఈ విధంగా లేకుండే, సో ఈనాడు ఆ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్ష పదవి వరించింది. సో దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బీసీ అభ్యర్థికి ప్రకటించడం పట్ల మేము బీసీ సంఘాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము కూడా బీసీ సంఘాలుగా మేము అనేక సార్లు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము మొరపెట్టుకున్నాం. రాష్ట్రంలో బలైన వర్గాల జనాభా దామాష ప్రకారం మీకు అవకాశాలు ఇవ్వాలి. ఈ 50% బీసీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, రాష్ట్ర ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, మరి మంత్రివర్గాల్లో కావచ్చు మాకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పలుమార్లు మా మొర వినిపించినాం. కాబట్టి దానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి పగ్గాలు బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మరి పిసిసి అధ్యక్షుడు బీసీ అభ్యర్థిని ఉన్నాడు కాబట్టి మరి బీసీ కులగణన మీద మొన్ననే 2 రోజుల క్రితమే బీసీ కమిషన్ కూడా వేయడం జరిగింది, డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఆ బీసీ కమిషన్తో ఒక స్పష్టమైనటువంటి గణాంకాలు తీసి మరి కులగణన కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ఎటువంటి జాప్యం లేకుండా మరి వేగవంతంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఈనాడు ఆర్ కృష్ణ గారు కూడా నిరంతరాయంగా పోరాటం చేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా తను ఒక బీసీలకు నాయకుడిగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ ప్రతినిత్యం మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మా బీసీలకు అన్యాయం జరుగుతుంది, అణిచివేతనే దృష్టిగా ముందుకు సాగుతుంది. కాబట్టి మరలా ఈనాడు బీసీ డిక్లరేషన్ ఏదైతుందో ఖచ్చితంగా కావాలని చెప్పేసి నిరంతరాయంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆర్ కృష్ణ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్ కృష్ణ గారు కూడా గత 30 సంవత్సరాలుగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక ఎజెండాతో బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త రంగాల్లో వెనుకబడ్డటువంటి బీసీల అభివృద్ధి అన్న జీవిత లక్ష్యం అని చెప్పి పోరాటం చేస్తున్న ఆయన యొక్క 30 సంవత్సరాలుగా ఒక బీసీ కార్డు మీద పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి అట్లాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తివంతం, మాలాంటి ఈ ఎదుగుతున్నటువంటి యువతరానికి చాలా ఆదర్శం. అట్లాంటి అంకితభావంతో పనిచేసే నాయకుడు కూడా ఉండడం, మా జాతిలో పుట్టడం మేము గర్విస్తా ఉన్నాం. సో జూకంటి ప్రవీణ్ కుమార్ గారు ప్రజల్లో, ముఖ్యంగా ప్రజలతోని మమేకై ఉండటానికి గల కారణాలు ఏంటి? మీ ప్లాన్ ఎట్లా ఉంది? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? మా ప్లాన్ మేము ఈ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో ఏ కులాలు అయితే రాజకీయ అంటరానితనంలో మగ్గుతా ఉన్నాయో, ఏ కులాలు అయితే విద్యాపరమైన నిరాదరణకు గురవుతున్నాయో, ఏ కులాలు అయితే పీడనకు గురవుతున్నాయో ఆ వర్గాలందరినీ మరి అవేర్నెస్ చేయడం, చైతన్యం చేసి ఆ వర్గాల్లో రాజకీయపరమైన చైతన్యం తీసుకురావాలి. ఆ వర్గాలకు రాజకీయపరమైన అవకాశాలు రావాలి, ఆ వర్గాలకు విద్యాపరమైన అవకాశాలు రావాలి, ఆ వర్గాలకు ఉద్యోగపరమైన అవకాశాలు రావాలి. ఈ సమాజం నిర్మాణం జరగాలని చెప్పి మేము కలగంటా ఉన్నాం. అంతరాలు లేని సమాజం రావాలని కోరుకుంటా ఉన్నాం. సో ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో ఎట్లా ఉంది? అసలు మూమెంట్ ఎట్లా ఉంది? ఎట్లా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి? దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేయాలనుకుంటున్నారు? అధికారుల దృష్టికి కూడా మీరు ఎన్నోసార్లు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా సోషల్ యాక్టివిస్ట్గా ఉండి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. ఆలేరు నియోజకవర్గం గురించి ముఖ్యంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ఆలేరు నియోజకవర్గం ప్రధానంగా 1952 నుండి నేటి వరకు కూడా అనేక మంది
ఎమ్మెల్యేలు మారారు. కల్లూరు పోచయ్య గారు మారారు, ఆరుట్ల కమలారెడ్డి గారు చేశారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు చేశారు, అనేక మంది మారారు. కానీ ఆలేరు ప్రాంతంలో ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలతో ఆలేరు ప్రాంతం కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ప్రధానంగా బలైన వర్గాలకు, బీసీ వర్గాలకు ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. భుక్షమే గౌడ్ గారికి ఒకసారి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇవ్వాలి, సామాజిక న్యాయం పాటించాలని చెప్పి ఆలేరు నుండి ఒక బీసీ అభ్యర్థికి మరి టికెట్ ఇవ్వడంతో ఈ ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల ప్రజలంతా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఏకమై మరి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని బీర్లా ఎల్లయ్య గారికి బీసీ అభ్యర్థి కాబట్టి ఒక బలైన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థికి అవకాశం రావడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాలందరినీ కూడా ఏకం చేసి మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా అనేక కులాలందరినీ కూడా సమీకరించి మరి బీర్లా ఎల్లయ్య గెలుపు కోసం అనేక కులాలు, తాడిత పీడిత వర్గాలంతా కూడా సమిష్టిగా మరి కృషి చేసి ఆయన గెలుపుకు సహకరించడం జరిగింది. మరి బీర్లా ఎల్లయ్య గారు కూడా మరి ఆలేరు ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించాలి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు మరి విలయతాండం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను పరిష్కారం దిశగా ఆలోచిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈనాడు ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి బీర్లా ఎల్లయ్య గారి దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్తే బీర్లా ఎల్లయ్య గారి స్పందన ఎట్లా ఉంది అసలు? ఈనాడు ఓట్లతోనే గద్దెనెక్కినాక కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలను పట్టించుకోకుండా ఉంటారు. సో ఈనాడు బీర్లా ఎల్లయ్య గారు ఎట్లా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా? సో ఈ బీసీల కులనర్గణ విషయం అయితేనేమి, సమస్యల విషయాలు అయితేనేమి మీరు వెళ్ళినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అసలు? బీర్లా ఎల్లయ్య గారి గురించి మీ స్పందన ఏంటి? బీర్లా ఎల్లయ్య గారు ఎమ్మెల్యే అయ్యి సుమారుగా ఇప్పుడు 9 మాసాలు గడుస్తూ ఉంది. 9 మాసాల కాలంలో నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నాడు. ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాడు. ప్రజా సమస్యల కోసం మరి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఈ ప్రాంతం మరి సమస్యల మీద మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గంధమాల రిజర్వేర్ గురించి కూడా మరి పాలకుల దృష్టి తీసుకువెళ్ళడం జరిగింది. అనేక సమస్యలు ఈ ప్రాంతంలో మరి బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఆటో కార్మికులు, గుట్టలో ఉన్నటువంటి ఆటో కార్మికులు గత ప్రభుత్వం మరి ఆటో కార్మికులను గుట్టపైకి పోనీయకుండా మరి 2-3 వేల మంది కార్మికులు ప్రయోజనాలను కాలరాసింది. మరి బీర్లా ఎల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన అనతి కాలంలోనే మరి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో అనతి కాలంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలను మరి కాపాడే దిశగా కృషి చేస్తున్నారు. బీర్లా ఎల్లయ్య గారు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఉన్నటువంటి గంధమల్ల ప్రాజెక్ట్ నుంచి గొంతులు లేవనెత్తడం జరిగింది. సో ఎట్లా అసలు గంధమల్ల ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో అది లేని కారణంగా ఇక్కడ రైతులకు ఎట్లుంది, అది వస్తే ఎట్లా ఉంటుంది, అసలు మార్పులు ఎట్లా ఉంటాయి? ఈ ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టు చేపట్టాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అనేక దశాబ్దాలుగా అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది. కానీ ఏ పాలకులు కూడా, ఏ ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టింది. ఈ ప్రాంత రైతాంగం యొక్క సంక్షేమాన్ని విస్మరించింది. 3 దశాబ్దాల కలగానే మిగిలిపోయింది. కాబట్టి బీర్లా ఎల్లయ్య గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. బీర్లా ఎల్లయ్య గారు కూడా మరి ఎమ్మెల్యే అయిన అనతి కాలంలోనే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆందోళనను అర్థం చేసుకొని ఆ యొక్క ఆత్మగౌరవాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా గంధమల్ల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సుమారుగా ఈ ప్రాంతానికి 70,000 ఎకరాలకు తాగునీరు అందబోయే ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఈ గొలుసుకట్టు చెరువులు చేపట్టడం ద్వారా ఈ ఆలేరు ప్రాంతంలోని తుర్కపల్లి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, రాజపేట కావచ్చు, ఆలేరు సుమారుగా 4 మండలాల పరిధిలో 70,000 ఎకరాలకు తాగునీరు అందబోతా ఉన్నది. ఆ ప్రాంత రైతుల్లో జీవన విధానంలో మార్పు రాబోతా ఉన్నది. గంధమల్ల నీళ్లు రావడం ద్వారా, గంధమల్ల ప్రాజెక్టు చేపట్టడం మూలంగా రైతులు 2 పంటలు పండించుకునే అవకాశం రాబోతా ఉన్నది. ఉన్నటువంటి నల్గొండలో ఏ విధంగా మీరు ఫోకస్ చేసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి నల్గొండ జిల్లాలో ఉమ్మడిగా ఉన్నటువంటి దీన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలి? ఈనాడు నిరుద్యోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంతమంది ప్రభుత్వాలు మారినా కానీ ఈ సమస్యలకి ఫుల్ స్టాప్ పడడం లేదు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పి అనుకున్నాం. కానీ పాలకులు దశాబ్ద కాలంగా మా యొక్క నిరుద్యోగుల సంక్షేమాన్ని విస్మరించారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్గా మారుతుందని చెప్పి కలగన్నాం. కానీ ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయింది. గత పాలకులు చేసినట్టు తప్పిదాలు చాలా ఉన్నాయి. దాని ఫలితంగా ఈ ప్రాంతం చాలా ఇబ్బందుల్లో కూడుకుపోయింది.
ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతుల్లో మరి రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరవాలని చెప్పి మేము కలగంటా ఉన్నాం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని, ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టి రైతాంగానికి అనేక రకాలుగా అవకాశాలు మరి చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాజకీయ విషయానికి వస్తే మనకు ఒక్కటి క్లారిటీ ప్రజలకి చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఈనాడు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము 42% బీసీలకు కులగణన చేస్తాం, రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి. సో వారి తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు తాను ఎందుకు చేయలేకపోయినాడు? సో ఈ కులాలతోని రాజకీయం చేస్తున్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఈనాడు బీజేపీ ప్రభుత్వం 3 సార్లు హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. సో ఈ కుల రాజకీయాలు ఎందుకు రావాలి? దీంట్లో మీ క్లారిటీ ఏంటి? అసలు వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇప్పుడు ఈ స్టంట్ని ఎందుకు రాహుల్ గాంధీ గారు చేయడం జరుగుతుంది? దీంట్లో క్లారిటీ, మీ ఆలోచన ఎట్లుంది అసలు? బీసీలు గత అనేక దశాబ్దాలుగా బీసీలను దళితులను వాడుకోవడానికి పాలక పక్షాలు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీళ్ళ ఓటు బ్యాంకును ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేసే తప్ప వీళ్ళ యొక్క ప్రయోజనాలను మరి వీళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి, ఈ వర్గాల్లో కూడా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనేటువంటి ఆలోచన చేయలేదు పాలకులు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అనేక దశాబ్దాలుగా కేంద్రంలో మాకు మంత్రిత్వ శాఖ లేదు, బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు, దాని ఫలితంగా బడ్జెట్ రావడం లేదు. అనేకమైన శాఖలు ఉన్నాయి, చిన్న చిన్న శాఖలు, యువజన సర్వీసుల శాఖ ఉన్నది, క్రీడల శాఖ ఉన్నది, సాంస్కృతిక శాఖ ఉన్నది, అనేక పనికిమాలిన శాఖలన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఈ దేశ సంపద సృష్టించి పనుల మీద పనులు పడుతున్నటువంటి వెనుకబడిన వర్గాలకు కనీసం కేంద్ర స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. మరి బీసీ ప్రధాని అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అనేక దశాబ్దాలుగా మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా కూడా అనేక ఆందోళనలు చేపట్టడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అప్పుడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్పందించలేదు. ఈ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడ్డాయి తప్ప మరి ఈ యొక్క సంక్షేమానికి ఏ ప్రభుత్వం కూడా సరైన అడుగులు వేయలేకపోయింది. దాని ఫలితంగా నష్టం జరిగింది ఈ వర్గాలకు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా మొన్న మరి భారత రాజ్యాంగం చేతపట్టుకొని పోయి బీసీ డిక్లరేషన్ పేరిట ఇవాళ దేశవ్యాప్తంగా తిరిగిండు. మరి ఇప్పుడన్నా బీసీల్లో మరి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా బీసీ కులగణన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, బీసీ మహిళలకు కూడా వాటా కల్పించాలని చెప్పాడు. కాబట్టి ఈ వర్గాలకు అనేక మహిళా బిల్లు ముసుగులో మళ్ళా దొరల స్థానంలో దొరసానులు రావడం అయితే తప్ప బలహీన వర్గాల మహిళలకు, శ్రామిక మహిళలకు మహిళా బిల్లులో అవకాశం లేకపోవడం మూలంగా అది మన బలహీన వర్గాలకు ఉపయోగం ఉండదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా మహిళా బిల్లులో బీసీ మహిళలకు అనివార్యంగా వాటా ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దిశగా మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో మహిళా బిల్లు రావాలని చెప్పి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఏ విధంగా వాటా రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు గొంతు వినిపించాడు. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి బలహీన వర్గాలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ ఉన్నది, రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతూ ఉన్నది, స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎలాగో చట్టసభల్లో అవకాశాలు ఇవ్వలేకపోయారు, రిజర్వేషన్లు లేవు బీసీలకు. కాబట్టి స్థానిక సంస్థలలో చిన్నగా ఎదుగుతున్న నాయకత్వానికి మరి అవకాశాలు రావాలంటే స్థానిక రిజర్వేషన్లు ఉండడం మూలంగానే అవకాశాలు వస్తాయి. అవకాశం లేకపోవడం మళ్ళా భూస్వామ్య వర్గాలే వశమవుతాయి. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎన్నికల స్టంట్ అంటారా? మరి డిక్లరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్నికల స్టంట్ ఏ స్టంట్ సంబంధం లేదు. మాకు ఖచ్చితంగా మాకు రాజ్యాధికారం రావాలి, మా వర్గాల అవకాశాలు రాజకీయ రకమైన రిజర్వేషన్లు పెంచాలి. మాకు రిజర్వేషన్లు పెరిగితే సరిపోతుంది, వాళ్ళు ఏ స్టంట్ అయితే మాకేంది. సో ఏ పార్టీలైనా సరే ఈ బీసీల ఎస్సీల ఓటు బ్యాంకును వాడుకోవడం అని చెప్పేసి మీరు క్లారిటీగా చెప్తున్నారా? ఆ బీసీల ఓటు బ్యాంకు రాజకీయాన్ని వాడుకోవడానికి అనేక పార్టీలు బీసీల ఓటు బ్యాంక్ కోసమే తప్ప బీసీల మీద ప్రేమ కాదు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా బీసీల ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఓకే. సో దీంట్లో బీసీలు వార్ వన్ సైడ్ అయితే అసలు ఎట్లా చేంజెస్ ఉండబోతున్నాయి? సో ఇన్ని సంవత్సరాలుగా అణిగిమణిగి ఉండి ఎంత చేసినా కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇన్ని ఉద్యమాలు చేసినా కానీ, ఇన్ని పోరాటాలు ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. బీసీల డిక్లరేషన్ కావాలి, కులగణన కావాలని. సో ఇది వన్ సైడ్ అయితే ఎట్లా ఉంటుంది అసలు? బీసీల్లో చైతన్యం పెరిగింది. బీసీ తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, నక్సల్బరీ పోరాటం జరిగింది.
అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక అంతిమంగా ఉన్నది సామాజిక న్యాయం. అంతిమంగా సామాజిక న్యాయం జరగాలి. తెలంగాణ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా ఏ కులాలు అయితే రాజకీయ అంటరానితనంలో మగ్గుతున్నాయో ఆ వర్గాలకు పాలనలో భాగస్వామ్యం రావాలి. ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. ఇప్పటికైనా పాలకులు ఖచ్చితంగా రాజకీయ బీసీల్లో చైతన్యం పెరిగింది, బీసీల్లో అవేర్నెస్ వచ్చింది. ఇంకెంతకాలం మీ ఆటలు సాగవు, మీ ఆటలు సాగవని చెప్పి బీసీలు బహుజనులు కావాలి, బాహుబలులు కావాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో జూకంటి ప్రవీణ్ గారిని నెక్స్ట్ ఎట్లా చూడొచ్చు మేము? మా జీవితం మేము మా పూలే అంబేద్కర్ ఆలోచనలతో గత 2 దశాబ్దాలుగా పనిచేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తాడిత పీడిత వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని కలగంటున్నాం. ఆ దిశగా మా రక్తం, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా బలైన వర్గాల గొంతు వినిపించడానికి మేము పనిచేస్తాం. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జూకంటి ప్రవీణ్ కుమార్ గారి గొంతు ద్వారా మీ సజెషన్ ఏంటి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ? ఓటు చైతన్యం రావాలి. ప్రధానంగా ఏ కింది కులాలు రాజకీయ అంటరానితోనూ మగ్గుతున్నటువంటి మనమంతా కూడా చైతన్యం కావాలి, పాలనలో భాగస్వామ్యం రావాలి. ఇంకా అగ్రకులాల సేవ చేయడం బంద్ చేసుకోవాలి. ఏ అంటరానితనంలో మగ్గుతా ఉన్నామో మనమంతా కూడా మరి రాజ్యాధికారం దిశగా మన అడుగులు ఉండాలి. ఇంకా అగ్రకులాలకు మడుగులొత్తుతూ వాళ్ళ కనుసనల్లో, వాళ్ళ ఆధిపత్యంలో, వాళ్ళతో బానిసలుగా ఉండడం, కట్టు బానిసలుగా కాకుండా మనం కూడా పాలనలో భాగస్వామ్యం రావాలి. మన వర్గాల్లో కూడా రాజకీయ చైతన్యం రావాలి. మనం ఓటు చైతన్యం తీసుకొచ్చి మనం ఎప్పుడైతే పాలనలో భాగస్వామ్యం వస్తామో మనం కూడా సంక్షేమ పథకాలు మనం వాళ్ళకిచ్చే విధంగా ఉండాలి తప్ప మనం అడుక్కోవడం కాదు, యాచించడం కాదు, పాలించే దిశగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీరు ఇన్ని సంవత్సరాలుగా అసలు ఏ ఉద్యమాలు చేసినారు? మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ వరకు మీరు చేసినటువంటి ఉద్యమాలు ఏంటివి అసలు? 2002లో మొదలైన మా విద్యార్థి ఉద్యమ ప్రస్థానం నుండి అనేకమైనటువంటి ఆందోళనలు చేశాం. విద్యారంగ సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద అనేక దశాబ్దాల పాటు మా పోరాటమే ఎజెండాగా ముందుకు పోతా ఉన్నాం. బీసీ విద్యార్థి సంఘం నుండి మొదలైంది మా ప్రస్థానం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి బలైన వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఆలేరు నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. ఇదే రకంగా మన కుర్రారం చెరువుకు మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఈ ప్రాంత రైతాంగానికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రాంతం మరమ్మతులు చేపట్టి కుర్రారం చెరువుకు మరమ్మతులు చేపట్టాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలని జరిగింది. అదేవిధంగా మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మరి రాజాపేట మండలంలో నెమిలే మదిర గ్రామం పిట్టెలగూడెం గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనేక రూపాల్లో ఆందోళన చేసి ప్రభుత్వాన్ని కూడా మొరబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము బీసీ సంక్షేమ సంఘం నేతగా అనేకమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేశాం. గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన కావచ్చు, అంగన్వాడీల ఆందోళన కావచ్చు, అదేవిధంగా ఆటో కార్మికుల ఆందోళన కావచ్చు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన కావచ్చు, అదేవిధంగా రైతాంగ సమస్యలు కావచ్చు, అనేక చెప్పుకుంటూ పోతే కొన్ని వందలాది మంది సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం అనేక రూపాల్లో మేము ఆందోళన చేశాం. ఈ ప్రాంతంలో దగాపడ్డటువంటి రైతాంగం కోసం, దగాపడ్డ నిరుద్యోగుల కోసం, దగాపడ్డ విద్యార్థుల లోకం కోసం, ఈ ప్రాంత విద్యార్థులకు మరి ఉన్నత విద్యకు కళాశాల లేక ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి ప్రాంతానికి ఒక జూనియర్ కళాశాల కావాలని చెప్పి ఈ ప్రాంతంలో సంక్షేమ హాస్టళ్లు నిరాదరణ సంక్షోభంలోకి నెట్టివేయబడతా ఉన్నాయి. అటువంటి సంక్షేమ హాస్టళ్లను సంక్షోభం నుండి విముక్తి లభించాలని చెప్పి రక్తాన్ని అమ్ముకొని విద్యను అభ్యసిస్తున్నారు ఈ ప్రాంతంలోని విద్యార్థులంతా అని చెప్పి అటువంటి పాలన నుండి విముక్తి రావాలని చెప్పి అనేక ఆందోళనలు చేయడం జరిగింది. ఇది ఇట్లా చెప్పుకుని తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ద్వారా వచ్చిన రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆనాడు తెలంగాణ బహుజన విద్యార్థి ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేసి తెలంగాణ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పి అనేక సభలు, సమావేశాలు, ఆందోళనలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి అట్లాంటి తెలంగాణలో మరి సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఇప్పటికి కూడా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. దొరల ఆధిపత్యం పోవాలని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నాం. అదేవిధంగా అర్హులైనటువంటి పేదలకు పెన్షన్లు రావాలని చెప్పి, అర్హులైనటువంటి పేదలకు రేషన్ కార్డులు అందాలని చెప్పి, అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, ఎవరైతే కనీసమైనటువంటి వసతులు లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, ఎందరో నిరుద్యోగ అభాగ్యులు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అవకాశాలు కల్పించాలని చెప్పి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలు, మౌలికమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నాం. సో చూస్తున్నారు, మరి ఇంతగా ప్రజల చైతన్యాన్ని కోరుకునే ఒక బీసీ నాయకుడు మన ముందున్నారు. ప్రజల అభ్యున్నతి కోరుకుంటూ ఈనాటు బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి గ్రామాల్లో తిరుగు తెలంగాణ రాష్ట్రంలో
ఎన్నో గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తూ సో సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకెళ్తున్నాడు. సో ఖచ్చితంగా జూకంటి ప్రవీణ్ కుమార్ గారి గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఉంది, ఒక పుస్తకమే రాయొచ్చు. సో ఖచ్చితంగా మరలా సెకండ్ ఎపిసోడ్ లో జూకంటి ప్రవీణ్ కుమార్ గారితోని ఇంటర్వ్యూను ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రైతాంగ పోరాటం ఏ విధంగా జరిగింది, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు వచ్చినా కానీ, ఎన్నో రైతు బంధులు వచ్చినా, రైతు బీమాలు వచ్చినా కానీ, ఉన్నటువంటి పనిముట్లకు సబ్సిడీలు ఇచ్చినా కానీ రైతులు ఎందుకు డెవలప్మెంట్ అవుతలేరు. సో నిరుద్యోగ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, రాజ్యాంగంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మార్పులు చేర్పులు చేయాలి. కాబట్టి ఈనాడు జూకంటి ప్రవీణ్ కుమార్ గారితో మరి మంచి మెసేజ్ మీకు అందిస్తున్నందుకు ప్రజలారా తప్పకుండా తోడుగుండండి. అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను మనము వాడుకొని ఏమాత్రం విస్మరించకుండా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. నమస్కారం.